9 మంది అమ్మకి. 9 మందా? ఆ! ఓకే. పెద్దోడు యాక్టర్ ఆనందరాజు. ఆనందరాజు గారు. ఆ! గజ. ఆ! మగపిల్లల పెద్దవాడాయన. ఆహా! అక్క పెద్దది. హ్మ్. తర్వాత నేను మిగతా వాళ్ళంతా అమెరికాలో డాక్టర్స్ వాళ్ళు. హుహు. ఇంక నేను లాస్టు. హ్మ్. ఎందుకు నేను ఒక 16 సంవత్సరాల వయసు వచ్చేలకల్లా నా హావభావాలు, నా నడక, హ్మ్. తర్వాత నా మాట తీరు, ఐబ్రోస్ పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవాలని నా ఆశ ఉంది. అలాగే నేను బొంబాయికెళ్ళిపోయా. బొంబాయికెళ్ళిన తర్వాత ఒక నెల వరకు మా ఇజ్రాయల్‌తో కలిసి నేను భిక్షాటన చేస్తూ వచ్చా. హుహుహు. మమ్మీ వచ్చింది. నాన్న నువ్వు ఎలాగన్నా ఉండురా. అప్పటికి నాతో ఎవరు మాట్లాడేవారు కాదు. మా నాన్నగారు గాని, ఆ! మా బంధువులు గాని ఎవరు అంటే ఇంగ మన రాయలసీమ అంటే తెలుసు కదా! ఈడు 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 తేడా అనే భావాలుంటాయి. హ్మ్. అవన్నిటికి నేనేం పట్టించుకునేవాడిని కాదు కానీ, మమ్మీ తీసుకొని వచ్చేసింది ఇంటికి. కానీ ఎలా వెతుక్కుంటూ వచ్చారు మీ దగ్గరికి? అక్కడ పన్నమ్మ అని ఉంది ఒకామ. ఆ! మా గురువుగారు పన్నమ్మ అని చాలా హ్మ్. మంచిది. ఆమె అవన్నీ నాకు ఆమె దగ్గర తెలిసిపోయింది. హుహు. వాళ్ళొచ్చి తీసుకొని వచ్చింది. అంటే సమాజంలో విలువ ఉండదు. అమ్మకు మంచి పేరుంది. సురలత అంటే చాలా 200 ఎకరం పొలము, హ్మ్. ఎనుములున్నాయి. తర్వాత లారీలున్నాయి. హ్మ్. చాగలమర్ల మా తాత పేరంటే ఆహ్, రామసుబ్బన్న, భోగం సుబ్బన్న అంటే తెలియని వాళ్ళు అంటూ లేరు. ఏం పేరు సార్? సుబ్బన్న. సుబ్బన్న. సుబ్బన్న అంటే తెలియని వాళ్ళంటూ లేరు. ఆహా! మా తాతగారే. ఆయన బిజినెస్ చేశాడు. ఆ! మొట్టమొదటిగా యాపకాయల వ్యాపారం చేశాడు. ఆ! తర్వాత హోటల్ బిజినెస్ పెట్టాడు ఓకే. పొద్దుటూరులో. పొద్దుటూరులో. ఆ! అలా చేస్తూ సినిమా రంగంలో అమ్మ ఇక్కడి నుంచి రూపాయి పంపిస్తూ వచ్చింది. ఇక్కడ చెన్నైలో ఉన్నప్పుడే. చెన్నైలో ఉన్నప్పుడే. అప్పటికి మమ్మీకి అంబేద్కర్ కార్డు 3 ఉండేటి. అంటే తాతగారు పంపించింది ఏం లేదు. మా తాతగారికి సంబంధం లేదు. పాటలు పాడుతూనే అమ్మగారు అప్పట్లో మమ్మీకి ఎంత అనుకుంటున్నావు? ఆ! పాటకు 500. పాటకు 500. 1946లో మమ్మీ నెల జీతం రూ. 50. ఆహా! కానీ ఇక్కడ పొలాలు ఉన్నాయి. మనకు ఒడ్లు పండుతున్నాయి. ఆ! వరి ఉంది. వరుంది. ఇక్కడేమో మనకి మిషన్లు ఉంటాయి. హ్మ్. రైస్ మిల్లు. హ్మ్. వాళ్ళు ఆడించుకునేది ఇంకా బియ్యం కొనాల్సిన అవసరంలా. ఆ! తమిళనాడు వాళ్ళకి ఆ బియ్యం వేరుగా ఉంటాయి. ఇక్కడి నుంచి అమ్మ మూటలు బియ్యం వచ్చేటి కొనాల్సిన అవసరంలా. ఆ! కృష్ణాలా మనకు అన్నీ ఉంటాయి. ఆ! అట్లా. ఓకే. మరి మిమ్మల్ని ఎట్లా బాంబే నుంచి తీసుకొని వచ్చిన తర్వాత కానీ మరి మీ ఇంట్లో వాళ్ళు అంటే అన్నతమ్ములు గాని, అక్క చెల్లెలు గాని ఎవ్వరు ఏమి మన మాట్లాడరు. భాషలో చెప్పాలంటే ఆ! కుక్కలకు రక్తం పోసేవాళ్ళు. కుక్కలు కొట్టేవారు నన్ను. మామూలు కూడా కాదు. ఆ! ఈడ్చి ఇంకా రాయలసీమ భాష చెప్పాలంటే కుక్క దన్నేడు దన్నే అట్లా కొట్టి ఎంత దన్నా కానీ హ్మ్. నేను మళ్ళీ వెళ్ళిపోయేది. హ్మ్. కట్టేసినారు కూడా. కాలు చేతులు కట్టేసేస్తే చీర నా ఆశ ఇంట్లో చీర కడితేనే ఉండాలనేసి. అట్లా మా మమ్మీ ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత నువ్వు ఏ చీరన్నా కట్టుకున్నానా ఎలాగైనా ఉండు ఎట్లన్నా ఉండు. హ్మ్. అయితే మొత్తానికి మాత్రం మా మమ్మీ క్రిస్టియన్గా మారిన తర్వాత నేను కూడా హ్మ్. అప్పుడు నేను క్రిస్టియన్గా మారిన తర్వాత ఈ చీర కట్టడం, ఈ నగలు, హ్మ్. నేను డబ్బు మమ్మీ ఉన్నప్పుడు కష్టం అంటే తెలియదు నాకు. హ్మ్. నేను పాటకు 2-3 లక్షలు తీసుకుంటున్నాను. ఒక పాటకి ఆ! 2-3 లక్షలు ఎట్లయినా తీసుకుంటున్నా. డబ్బు ఉంది. మమ్మీ నగలన్నీ నేనే వేసుకుంటున్నా. హ్మ్. డబ్బా నా కష్టం అంటే ఏం తెలియదు నాకు. కావాల్సినంత ఉంది. ఎందుకంటే తాతగారి సైడ్ నుంచి అమ్మగారి దగ్గరైనా ఏ- మీరు సంపాదించి నేను సంపాదిస్తున్నా. ఆ! కానీ అప్పుడు నేను పిచ్చి పనులన్నీ చేసి ₹1,00,00,000 పోగొట్టా. ₹1,00,00,000. షాగలమారి అబ్బాయిని ఒక అబ్బాయిని లవ్ చేసి ఆడ హైదరాబాద్లోనే ఉన్నాడు. ఆహాహా! ఇంకా మా ఇంట్లో వాళ్ళకి అందరికీ తెలిసింది. ఇంకా ఓకే. ఓకే. తెలిసి ఇంకా ₹1,00,00,000 అంటే మాటలా. ఆ రోజుల్లో ₹1,00,00,000 అంటే సుమారు ఈ రోజుల్లో 50 కోట్లు, 100 కోట్ల సమానం. అసలు ఇంట్లో వాళ్ళకి అందరికి తెలిసింది. మా అమ్మ కూడా తెలిసింది. హ్మ్. తెలిసి ఇంక తర్వాత నేనే యేసుప్రభు నమ్ముకున్నాక ఇంకా అవన్నీ మానేసిన తర్వాత హ్మ్. మమ్మీ ఇప్పుడు తెలుసు